నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ యువతకు మెరుగైన చదువులు, కార్పొరేట్ ఉద్యోగాలు దూరం చేసి జీవితాలు నాశనం చేశారని, వాలంటీర్ ఉద్యోగాల పేరుతో యువత బంగారు భవిష్యత్తును జగన్ రెడ్డి అడ్డుకున్నారని తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి గంజాం రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని నేను చేశానని చెప్పుకుంటా ఉంటే చాలా నవ్వొస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నిన్నటికి నిన్న వాలంటీర్లకు వందనం అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి నేను మీ మామని, మీ అందరికీ మామని అని ఒక కంసమామలాగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే అసలు ఆయనకి మతి స్థిమితమై ఏమన్నా మాట్లాడుతున్నాడా లేదా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని విషయాలు అడగాలనుకుంటా ఉన్నా. అయ్యా మావా, జగన్ మావా, కంస మావా, ఏంది మావా ఈ రాష్ట్రం పరిస్థితి? ఏమవుతుంది మావా ఈ రాష్ట్రంలో అసలు మావా? అమ్మఒడి అన్నావు, 15,000 రూపాయల అకౌంట్లు వేయడానికి బటన్లు నొక్కావు మావా, కొంతవరకు బాగానే ఉంది మావా. మళ్ళీ నానబుడ్డి అని చెప్పేసి నెల నెల 1,00,000 రూపాయలు పైగా వాళ్ళ అకౌంట్లోంచి లాక్కుంటున్నావు మావా. ఇది నీకేనా సమంజసమా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. అదేవిధంగా మా ఆటో సోదరులకి ఆటో వాలా అని చెప్పేసి 10,000 వేసావు మావా, అంతవరకు బాగానే ఉంది మావా. కానీ 10,000 వేసి ఆ 10,000ని మళ్ళీ నీ అకౌంట్లోకి లాక్కుంటున్నావే, ఫైన్ల ద్వారా కానీ బాగా రోడ్లు, దరిద్రమైన రోడ్లు వేసి మెకానిక్ వాటికి బాగా చేయించుకునే ఖర్చులకు కానీ 10,000 అకౌంట్లో వేసి 1,00,000 రూపాయలు లాక్కుంటున్నావే. ఏంది మావా కంస మావా, ఏం జరుగుతుంది మావా ఈ రాష్ట్రంలో మావా? అల్లాడిపోతున్నాం మావా నీ పాలన దెబ్బకి. మేమందరం మా మంచి మావ అనుకున్నాం మావా నిన్ను. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఏంది మావా ఇట్లా తయారైపోయావు? నిన్నటికి నిన్న వాలంటీర్లకు వందనం అన్నావు మావా, బాగానే ఉంది మావా. ఎంతోమంది ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతుల్ని వాళ్ళ జీవితాలను నాశనం చేసి గ్రామాలకే పరిమితం చేసావు మావా. వాలంటీర్లకి 10th క్లాస్కే 10వ తరగతి చదివి ఉంటేనే అర్హత అన్నావు. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మావా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. కాబట్టి ఈరోజు వాలంటీర్లుగా పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, బీటెక్, ఎంబీఏలు, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు వాలంటీర్లుగా చేస్తూ ఉన్నారు మావా. నీ పాలనలో ఎంతో ఉన్నతమైన చదువులు చదివిన ఈ యువతంతా కూడా ఈరోజు 5,000 రూపాయలకి 50 ఇళ్ల చుట్టూరు పొద్దులేసి తిరుగుతూ ఉంటే మావా చూసి ఏం చేయాలో అర్థం కావట్లేదు మావా. మాకు మా యువత కడుపు తరక్కపోతుంది మావా. మేము మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించి, ఉన్నత చదువులు మమ్మల్ని చదివించి మమ్మల్ని ఉన్నత స్థాయిలో చూడాలనుకున్న మా తల్లిదండ్రుల ఆశలు మొత్తం అట్టడుక్కుపోయాయి మావా. ఈరోజు అక్షరాల 5 అక్షరాల జీతం లేదా 6 అక్షరాల జీతం సంపాదించుకోవాల్సిన మా చేత 5,000, 6,000 రూపాయలు ఇచ్చేసి మా యువత మొత్తాన్ని కూడా ఈరోజు వాలంటీర్లు అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి మా జీవితాలని ఇక్కడికిక్కడే అణగదొక్కావా మావా అని చెప్పేసి మేము అడుగుతాము. నిన్నటికి నిన్న సేవామిత్ర, సేవా వజ్ర, సేవా రత్న అంట, ఇవేదో భారతరత్న, పద్మభూషణం, అదేవిధంగా పద్మశ్రీ అవార్డులాగా ఇచ్చావు మామ.
ఏంది మావా ఇది? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాలంటరీ సోదరులందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,55,464 మంది వాలంటరీ సోదరులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళల్లో 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు చదివిన వాళ్ళు ఉన్నారు. సోదర, వీళ్ళందరికీ కూడా మీరు ఎంత ఇస్తున్నారు మావ? 5,000 రూపాయలు ఇస్తున్నారు మావ. ఈరోజు రాష్ట్రంలో మీ పాలనలో గడిచిన 5 సంవత్సరాల్లో పెరిగిన ధరలు కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడం కానివ్వండి, 5,000 రూపాయలకి ఏమొస్తుంది మావా? మీరే చెప్పండి మావా. ఏంది మావా ఈ పాలన? మీకు నచ్చితే ఏమో అందరం ఎక్కిస్తారు, నచ్చకపోతే ఏమో పాతాళానికి దొక్కుతారు. ఇదేంటని ఎవడన్నా ప్రశ్నిస్తేమో వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు, అక్రమంగా కేసులు పెడతారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.